ప్రభుకి మహిమ కలుగును గాక. మీ అందరికీ షాలోం. ఈ నవంబర్ 1 సండే మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఈ ఆన్లైన్ ఆరాధనకి ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క ఆరాధనను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మాతో పాటు మీరు కూడా ఏకీభవించండి. సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మరొక పునరుత్థానపు ఆరాధన మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. మిమ్మల్ని ఆరాధించాలని ప్రభువా మరొకసారి మమ్మల్ని మీకు అప్పగించుకోవడానికి, మీ సన్నిధిలో మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని జీవించడానికి మాకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ ఆరాధన అంతట్లో కూడా మాతో ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీ పరిశుద్ధాత్మ సన్నిధిని బట్టి, మీ వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభు యొక్క ఆరాధన మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా మీరు దీవించినందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం. వస్తే మాతో పాటు పాడండి, లేకపోతే సెకండ్ టైం మాతో కలిసి ప్రభుని ఆరాధించండి. గ్లోరీ టు జీసస్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ అనే పాట పాడి దేవుని స్తుతిద్దాం.
మనం ఇంతవరకు ప్రభువుని మహిమపరిచాం, ప్రార్థించాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం, ధ్యానిద్దాం. దేవుని వాక్యపు వెలుగులో మనల్ని పరీక్షించుకుని ప్రభువుకి మహిమకరంగా మన జీవితాలను, మన కుటుంబాలను కట్టుకుందాం. దేవుడు ఆ రీతిగా మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభు, మరొకసారి మీ మాటలు వినటానికి మాకు మీరు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి వందనాలు. మీ వాక్యాన్ని వింటున్నప్పుడు మా మనసును సిద్ధపరచుకోవడానికి, అదే రీతిగా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోనమని చెప్పారు. ప్రభువా, మీరే మా హృదయాలను, మా జీవితాలను నాయన తండ్రి మందిరాలుగా మార్చినందుకు వందనాలు. మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి ప్రభువా, ఇర్మియా గ్రంథం 6:11 ప్రకారంగా మా మనస్సును సిద్ధపరచుకోవడానికి, సంతోషంతో మీ వాక్యాన్ని వినటానికి ప్రభువా, మీ వాక్యాన్ని మా జీవితాల్లో కలిగి జీవించడానికి మీరు కృప చూపించమని మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లిస్తూ మీ పరిశుద్ధాత్మనికి, మీ వాక్యానికి మమ్మల్ని అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ బాగున్నారా? మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా ఈ ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, అదే రీతిగా యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా దేవుని వాక్యంలో మన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాటిని మనం చూద్దాం, వాటిని పొందుదాం. ఆ రీతిగా ప్రభువుని ఘనపరుద్దాం. ఈరోజు దేవుని వాక్యంలో నుండి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. దేవుని వాక్యాన్ని వినే ముందు మామూలుగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రుచిగా ఉండే ఆహారం కావాలని కోరుకుంటారు. వయసు పెరిగిన తర్వాత ఆరోగ్యకరమైన ఆహారం కావాలని కోరుకుంటాం. కాబట్టి బైబిల్లో చిన్నపిల్లలుగా ఉండే స్థితి ఉంది. వయసు వచ్చిన వారు, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తాం.
కాబట్టి ఈరోజు దేవుని వాక్యం కూడా వయసు వచ్చిన వారు ఏ రీతిగా ఆరోగ్యాన్ని కోరుకుంటారు. అందుకని ఆ రోజు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో పౌలు గారు ఈ రీతిగా చెప్పారు, హిత బోధ అని రాయబడింది. అక్కడ కింద ఏమని రాయబడిందంటే రుచికరమైన బోధ అని లేదు, ఆరోగ్యకరమైన బోధ. కాబట్టి ఈరోజు మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంటేనే అది ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు నాకు దేవుడు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రేరేపణ, శాశ్వతమైన నివాసం. ఈరోజు కొంతమంది సొంత గృహాల్లో ఉన్నారు, కొందరు రెంట్ గృహాల్లో ఉన్నారు. కానీ చాలామందికి ఈ యొక్క గృహం లేదు, నిత్యమైన నివాసం. సొంత ఇల్లు అయినా రెంట్ ఇల్లు అయినా అవి కొన్ని సంవత్సరాలు మాత్రమే. కానీ ప్రభువారు మన కొరకు సిద్ధపరిచింది నిత్యమైంది. ఈరోజు దేవుణ్ణి కలిగి ఉన్నవారు, దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుణ్ణి తెలుసుకున్నవారు వారి జీవితంలో ఈ సత్యాన్ని గుర్తించాలి. దేవుడు మనకిచ్చిన ప్రతీది కూడా సంతోషమైన, సమాధానమైన, ఆశీర్వాదమైన, ఏదైతే ఆయన మనకు వాగ్దానం చేసిన వాటిని మనం చూసినట్లయితే నిత్యమైంది, ఎప్పటికీ ఉండేది. అటువంటి వాటిని మనం ప్రభు ద్వారా కలిగినందుకు ప్రభువుని గణపరుద్దాం, ప్రభువుని స్తుతిద్దాం. మన జీవితంలో ఇంకేదైతే మనం కలిగి ఉండాలో దేవుని వాక్యపు వెలుగులో వాటిని మనం గమనిద్దాం. ఈరోజు 2 కొరింథియన్స్ చాప్టర్ 5లో కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. మీరు కూడా మీ బైబిల్స్ను ఓపెన్ చేయండి. 2 కొరింథియన్స్ చాప్టర్ 5 1-10 నేను చదువుతున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాం. ఈ గుడారములో ఉన్న మనము భారం మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపై ధరించుకుని కోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వేలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. గనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాం. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఎంత అద్భుతమైన సత్యం! ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నాం. ఒక 5 ముఖ్యమైన విషయాలు మనం ఇందులో గమనించబోతున్నాం. కాబట్టి ఇక్కడ రాయబడింది ఏంటంటే నిత్యమైనది మనకున్నదని ఎరుగుదుము. ఆ రోజు వాళ్ళకి ఒక విషయం అర్థమైంది, మాకు ఇది ఉంది, దేవుడు మా కొరకు దీన్ని సిద్ధపరిచాడు, మేము దీన్ని పొందబోతున్నాం, దీన్ని మేము కలిగి ఉండబోతున్నాం అన్న ఒక గొప్ప నిరీక్షణ ఆ రోజు వారు కలిగి ఉన్నారు. ఈరోజు మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, మనం అడిగిన దాని కొరకు ఎదురు చూడటం కామన్ ఫెయిత్. అది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దాని కొరకు ఎదురు చూడటం అది దేవుడు కోరుకునేది.
కాబట్టి ఆయన మన కొరకు ఏదైతే సిద్ధపరిచాడు ఆ రోజు కొరింథియన్స్ ఏ రీతిగా వాళ్ళు నిత్యమైంది మనకుంది అని వాళ్ళు గుర్తించిన విధంగా ఈరోజు మనకు కూడా నిత్యమైన దాన్ని మనం కలిగి ఉండబోతున్నాం అన్నది గుర్తించాలి. అందుకని దేవుడు ఫస్ట్ క్రియేషన్లో టెంపరీగా ఉండేదాన్ని సృష్టించాడు. ఆయన తాత్కాలికమైంది. అందుకని ఒక మాటలో 2 కొరింథియన్స్లో మనం చూస్తాం 4:18 ఇలా రాయబడింది. 4:18 2వ కొరింథీ పత్రిక 4:18 నేను లాస్ట్ లైన్ చదువుతున్నాను. ఎలాగనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవుడు ఫస్ట్ టైం ఈ మానవ జాతి అంతటి కొరకు కూడా టెంపరీ, ఈ శరీరం టెంపరీ, ఈ లోకం టెంపరీ, ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా అనిత్యములు, అవి ఎప్పటికీ ఉండేవి కాదు. మరి దాని కొరకు ఎందుకు టెన్షన్? కానీ న్యూ టెస్టిమెంట్ పాత నిబంధన మనం చూస్తే టెంపరీ దాంతో స్టార్ట్ అయింది, కానీ న్యూ టెస్టిమెంట్ పర్మనెంట్ దాంతో స్టార్ట్ అయింది. అందుకని యేసుప్రభు వారి యొక్క మొదటి మెసేజ్, ఆయన మొదటి చూసినట్లయితే ఆయన ప్రకటించిన గాస్పల్ మనం చూస్తే పరలోక రాజ్యము అంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్. వీఆర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. చూసినట్లయితే జనరేషన్, పరలోక రాజ్యానికి సంబంధించిన తరం మనం. కాబట్టి దేవుడు, దేవుని రాజ్యము, దేవుని వాక్యము అది ఎప్పటికీ ఉండేది. అందుకని 1 పీటర్ చాప్టర్ 1 మనం చూస్తాం, సర్వ శరీరులు వారు ఎవరైనా కానీ ఏ తరంలో పుట్టినప్పటికీ కానీ సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారు అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండును పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అని 1 పీటర్ చాప్టర్ 1 లాస్ట్లో మనం చూస్తాం. కాబట్టి ఎల్లప్పుడూ ఉండేది. నాకు చిన్నప్పుడు అనుకునేవాడిని, చనిపోకుండా ఉంటే ఎంత బాగుండేది, ఎప్పటికీ బ్రతికుంటే ఎంత బాగుండేది. కానీ పుట్టినవాడు గిట్టక మానడు. నిజంగా దేవుడు ఆశను చూసినట్టున్నాడు. వీడు పర్మనెంట్గా ఉండేదాన్ని కోరుకుంటున్నాడు అని ఆయన దృష్టిలో ఆలోచన పడింది అనుకుంటాను. కాబట్టి ఈరోజు శాశ్వతమైన దాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం ఈ సత్యాన్ని గుర్తించాలి. ఈరోజు ఈ కంటితో చూసేది శాశ్వతమైంది కాదు, కానీ విశ్వాసంలోంచి చూసేది ఈజ్ ఏ పర్మనెంట్. అందుకని అదృశ్యమైనవి నిత్యములు. మరి అదృశ్యమైనది ఎలా కనిపిస్తుంది? కనబడింది ఎలా చూస్తామంటే దానికి బైబిల్లో ప్రతి ప్రశ్న ఉంది, అదే రీతి ఆన్సర్ కూడా ఉంది. హెబ్రీ పత్రిక 11:1 విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి. కాబట్టి ఈరోజు మనం అటువంటి ఆత్మీయతలో కొనసాగాలని దేవుడు మనల్ని మన దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం గమనించినట్లయితే మనకి ఒక శాశ్వతమైన నివాస స్థలం ఉంది, శాశ్వతమైన జీవితం ఉంది. మనం రాబోయే దినాల్లో అతి త్వరలో, ఎందుకంటే ప్రభు వారు కూడా త్వరలో రాబోతున్నాడు. జీసస్ కమింగ్ సూన్. అన్నిటి అంతము సమీపమై ఉంది. ఈ రీతిగా మనం అంతము యొక్క అంచున ఉన్నాం. మిగతా వాళ్ళకి మరణం అన్నా ఇలాంటి విషయాలు వింటే భయం కలుగుతుంది. కానీ దేవుడు నమ్మిన వాళ్ళకి మరణం అయినా ఇటువంటి ప్రళయాల గురించి విన్నా మనం భయపడం. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఇవన్నీ కూడా ఇలా జరుగుతాయని ఆల్రెడీ ఆయన చెప్పాడు.
అందుకని బైబిల్లో అంచె దినాలు, అపాయకరమైన కాలాలు, దుర్దినాలు, ఈ రీతిగా కొన్ని టైటిల్స్ దేవుడు పెట్టాడు. కాబట్టి ముందే దేవుడు మనల్ని అలర్ట్ చేశాడు. కాబట్టి మనం భయపడిన అవసరం లేదు. అందుకని ఈ అధ్యాయంలో ఇక్కడ ఏమన్నా మనం చూస్తామంటే 8వ వచనంలో, ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. 7వ వచనంలో, గనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాం. ఎల్లప్పుడూ కూడా మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా నువ్వు భయపడిన అవసరం లేదు. కారణం ఏంటంటే ప్రభు నీతో నాతో ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుడు ఫస్ట్ ఆయన చేసింది మనం గమనిస్తే పర్మనెంట్గా ఉండే వాటిని చేయలేదు, టెంపరరీ. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా టెంపరరీ. దానికి ఒక టైం పెట్టాడు, దానికి ఒక స్టార్టింగ్ ఉంది, దానికి ఒక ఎండింగ్ ఉంది. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఈ విషయాల్ని ఆలోచిద్దాం. అందుకని ఆ రోజు ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడినప్పుడు కూడా నేను ఒక రెఫరెన్స్ నుంచి చదువుతున్నాను. యెషయా గ్రంథంలో ఇలా రాయబడింది. యెషయా గ్రంథం 52వ అధ్యాయం, వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. ఐజయా చాప్టర్ 52 వర్సెస్ 4లో, తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి. సెకండ్ లైన్ చదువుతున్నాను. దేవుడు ఫస్ట్ ఇశ్రాయేలీల్ని కానాకు తీసుకెళ్ళే. మనం జెనసిస్ చాప్టర్ 15లో మనం చూస్తే దేవుడు అబ్రహాముకి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. అక్కడ 12 నుంచి 14 వరకు మనం చూస్తే ఆ విషయాలు కూడా మనం చూస్తాం. జెనసిస్ చాప్టర్ 15 12 to 14. ప్రొద్దు కుంగిపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టాను. భయంకరమైన కట్టిక చీకటి అతన్ని కమ్మగా, ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఇది ఇంకా ఇస్సాకు పుట్లే, యాకోబు లేడు. దేవుడు, మన దేవునిలో ఉన్న గొప్పతనం, ఫస్ట్ ఆయన స్టార్టింగ్ అండ్ ఎండింగ్ చూడగలిగే దేవుడు. ఆయనకి మాత్రం నో స్టార్టింగ్, నో ఎండింగ్. అనాది ఆయనే, అనంతం ఆయనే. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, తాత్కాలికంగా కొంతకాలం వాళ్ళు ఐగుప్తులో ఉండాలి. ఈరోజు మన పర్సనల్ లైఫ్లో కూడా కొంతకాలం ఈ భూమి మీద మనం ఉండాలి. ఆ రోజు ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు, ఇశ్రాయేలీల ద్వారా ఐగుప్తులకి మేలు కలిగినప్పటికీ కూడా, ఆ రోజు ఇశ్రాయేలీలు ఐగుప్తుకి వెళ్ళకపోయినట్లయితే, ఆ రోజు యోసేపు ఐగుప్తుకి వెళ్ళకపోయినట్లయితే ఐగుప్తు ఉండేది కాదు. ఈ రీతిగా వాళ్ళు మేలు పొంది కూడా ఆ రోజు ఇశ్రాయేలీల్ని శ్రమ పెట్టినట్లుగా, బాధ పెట్టినట్లుగా, వారిని హింసించినట్లుగా, వారిని విసిగించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ భూమి మీద కూడా, అందుకని యేసుప్రభువు వారు కూడా మనం యోహాను సువార్తలో ఈ విషయాల్ని మనం గుర్తు చేసుకోవాలి. మనకు ఎదురైన కష్టాల్లో, మనకు ఎదురైన సమస్యల్లో మనం ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో అప్పుడు మనం కృంగిపోం, అప్పుడు మనం భయపడం. ఎందుకంటే 16వ అధ్యాయం యోహాను సువార్త 33వ వచనంలో, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు దీవెన కలుగును. లోకములో మీకు ఏం కలుగును? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు. ఏదో పరిస్థితులను చూసి సమాధానం కాదు, ప్రభువుని బట్టి సమాధానం. పరిస్థితులను బట్టి కాదు ఆనందం, ప్రభువుని బట్టి ఆనందం. అందుకని ప్రభువునందు ఆనందించండి, దీవెన యందు ఆనందించండి అంటే బాగుండేది. కాబట్టి ఆయన చెప్తున్నాడు, మనము కొంతకాలం
ఈ భూమి మీద ఉండేది నిజంగా మనం ప్రభువుని స్తుతించాలి. మన ఆయుష్ని కీర్తన 90 అధ్యాయంలో దేవుడు చక్కగా కుదించాడు. 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల హార్లిక్స్ బూస్ట్ తాగితే 80 సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. కాబట్టి ఇప్పుడు మనకి బాధ కలుగుతున్నప్పుడు, మనకు దుఃఖం కలుగుతున్నప్పుడు మనం కృంగిపోకూడదు. ఎందుకంటే ప్రభు చెప్పింది జరుగుతుంది కాబట్టి ప్రభు మాట నెరవేరుతుంది అన్న దాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఆ దుఃఖంలో చూసినట్లయితే ఆ బాధలో మనకి సమాధానం, ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆ రోజు అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఆయనకి గాఢ నిద్ర కలుగజేసి, అయ్యా మరి నీ సంతతి ఐగుప్తులో ఆల్రెడీ దానికి ఒక టైం ఉంది. ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను మీకు. మన కష్టాలకి దేవుడు ఒక టైం సెట్ చేశాడు. ఇప్పుడు ఏ డాక్టర్ అయినా ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఆ నీడిల్ మనకు పెట్టడం. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా డాక్టర్ ఒక నెల రోజులు, ఒక సంవత్సరం చేయడం ఆపరేషన్. దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం మనం ఏం చేయాలంటే ఓపిక ఉండాలి. ఈరోజు జనాలకు లేనిది కూడా ఏంటి? ఓపిక లేదు. కష్టాలు వస్తే, బాధలు వస్తే ఇంకా మనం మనలో ఉన్నాయన్నీ బయటకు వస్తాయి. కాబట్టి కష్టాల్లో, సమస్యల్లో, శోధనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓపికతో. అందుకని ఆ రోజు అబ్రహాం గురించి ఇలా రాయబడింది, ఓపికతో సహించి వాగ్దానమును పొందాడట. కాబట్టి వాళ్ళకి టైం పెట్టాడు. ఇన్ని సంవత్సరాల వాళ్ళు ఈ కష్టాల్లో ఉంటారు. తర్వాత వాళ్ళు ఎలా వస్తారట? మిక్కిలి ఆస్తితో. కాబట్టి ఈరోజు కష్టాలు అనుభవిస్తున్న వారికి ఒక ప్రామిస్ చెప్తున్నాడు. అందుకని యేసుప్రభువు వారు లోక సువార్తలో, ఇప్పుడు పేదలైన మీరు ధన్యులు. నాకు ఫస్ట్లో అర్థం కాలేదు ఆ మాట. లోక సువార్తలో మనం చూస్తే యేసుప్రభువు వారు అక్కడ కొన్ని మాటలు చెప్పాడు ఆయన. ఇప్పుడు దుఃఖపడుచున్న వాళ్ళారా మీరు ధన్యులు, ఇప్పుడు పేదలుగా ఉన్న వాళ్ళారా మీరు ధన్యులు అంటే నాకు తర్వాత అర్థమైంది ఎందుకు ఆయన ఈ మాట చెప్పాడు, ఎందుకు ఈ విషయాన్ని యేసు ప్రభు వారు మాట్లాడారన్న చూస్తే, ఇప్పుడు మనం దుఃఖపడుతున్నామంటే మనకు ఆనందాన్ని ఇచ్చేది ఆ దేవుడే. ఇప్పుడు పేదలైన మీరు ధన్యులు మనల్ని. అందుకని ఆయన 2 Corinthians 8:9 ఇలా రాయబడింది, ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తము దరిద్రుడాయను. కాబట్టి మన కన్నీటిని తుడిచేవాడు, మన కన్నీటిని గుర్తించేవాడు, మన కన్నీటికి విలువను కట్టినవాడు. అందుకని దావీదు గారి గురించి కీర్తనలో మనం చూస్తాం, నా కన్నీళ్ళన్నీ కూడా నీ బుడ్డిలో ఉన్నాయి. సాధారణంగా మనకు తెలియదు మన కన్నీళ్ళు ఎక్కడ పోయినాయో, కానీ ప్రతి డ్రాప్ దేవుడు చూశాడు. ఒకరోజు దానికి ఆయన తప్పకుండా ఆ కన్నీటికి ఆయన సంతోషాన్ని మాత్రమే కాదు, కీర్తన ఇలా రాయబడింది, నా కన్నీటిని నువ్వు నాట్యముగా మార్చి ఉన్నావు. కాబట్టి ఒకరోజు నువ్వు కార్చిన కన్నీరు కొరకు నేను ప్రవచిస్తాను, నాట్యం చేస్తాను. 2 రాసుకో డైరీలు, ఎప్పుడు ఏడ్చావో రాసుకో, ఎప్పుడు నాట్యం చేసేప్పుడు అది కూడా రాసుకోవాలి. ఎందుకంటే నీ తర్వాత వాళ్ళు చదువుకున్నప్పుడు, ఓహో వీళ్ళకి ఫస్ట్ నాట్యం రాలేదే, ఫస్ట్ ఏమొచ్చింది? కన్నీరు వచ్చింది. అందుకని ఆ లోక సువార్తలో ఇప్పుడు నవ్వుచున్న వాళ్ళారా, ఇప్పుడు కడుపు నిండిన వాళ్ళారా, ఏమన్నా తెలుసు మీకు శ్రమ అన్నాడు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాము దాని గురించి మనం టెన్షన్ పడిన అవసరం లేదు. రేపు ఎలా ఉండబోతున్నాం, రేపు ఎక్కడ ఉండబోతున్నాం, మన యొక్క దృష్టి అంతా కూడా ప్రజెంట్ టెన్స్ మీద కాదు, మన దృష్టి అంతా కూడా ఫ్యూచర్ టెన్స్, ఏమండి జరగబోయే దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే కొలస్సీ 3:2 ప్రకారంగా పైనున్న వాటి మీద మీ మనసు పెట్టండి. అప్పుడు మీ మనసు ఎప్పుడు కూడా కలవరపడదు. ఈ భూ సంబంధమైన వాటి మీద పెడితేనే మెంటల్ టెన్షన్స్ వస్తాయి. కాబట్టి మనం ఈ విషయాల్ని గమనించినప్పుడు మనకి రిలాక్స్ అయిపోతాం. ఒక టైం సెట్ చేశాడు ఆయన, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఈ కష్టాలు అనుభవించాలి. ఎందుకు పెట్టాడు ఆయన అంటే
మనం అడగటానికి, ప్రశ్నించడానికి మనకి అధికారం లేదు. ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారంటే ఏమన్నారు? పెడతారు మరి. ఎగ్జామ్ చదువుతున్నామంటే ఎగ్జామ్స్ ఎలాగనో, జీవిస్తున్నామంటే దేవుడు కూడా ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. కాబట్టి వాళ్ళని ఫస్ట్ దేవుడు ఎక్కడ పంపించాడంటే ఐగుప్తుకు పంపించాడు. తాత్కాలికంగా కొంతకాలం ఉండాలి. పైగా ఆ పీరియడ్ కూడా వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. ఎంత కష్టపడ్డారంటే నేను అనుకుంటాను, ఇంతవరకు భూమి మీద పుట్టిన ఏ తరములో ఏ ఒక్కరూ పడని కష్టాన్ని, వాళ్ళ ప్రాణం విసిరిపోయిందట. ఫలితము లేని ప్రయాస, రాత్రి పగలు. ఇంకా వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, వాళ్ళే మెటీరియల్ తెచ్చుకోవాలి, వాళ్ళే దాన్ని చూసి సిద్ధపరచాలి. ఈ రీతిగా వాళ్ళకి ఎటువంటి జీతాలు, భత్యాలు ఏమి లేవు వాళ్ళకి. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, విత్తనాలు నువ్వే తెచ్చుకోవాలి, పొలం నువ్వే దున్నాలి, ఆ పొలానికి కావలసిన ఎరువులన్నీ నువ్వే వేయాలి, అన్నీ వేసి ఆ పంట పండిన తర్వాత తీసుకెళ్ళి ఆసామికి ఇవ్వాలి. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? విత్తనాలు నువ్వే తెచ్చావు, పొలం నువ్వే దున్నావు, ఎరువులు నువ్వే వేసావు, ఆ 4 నెలలు 5 నెలలు ఆ పంట చేతికి వచ్చే వరకు దాన్ని కాపాడుకుని కోసి తీసుకెళ్ళి వాడికి ఇచ్చి నువ్వు ఒట్టి చేతులు తింటికి వస్తే ఎలా ఉంటుంది? ఎంత కష్టం అది. ఏం తింటాడు ఆయన? నిజంగా ఒక విధంగా మనతో ఇస్రాయేల్ని కంపేర్ చేస్తే నిజంగా వాళ్ళు బెటరే. మనకి అలాంటి శ్రమలు వచ్చినాయి అంటే, వాళ్ళు 40 సంవత్సరాలు నడిచారు, మనం 40 నిమిషాలు కూడా నడవం. 40 సంవత్సరాలు దేవుడేరు. కాబట్టి ముందు దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందంటే, ముందు వారిని ఆయన ఐగుప్తుకి పంపించాడు. ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఇనప కొలిమి, అగ్నిలోకి వెళ్ళటం వేరు. మనం వంట చేసేటప్పుడు కూడా అగ్ని వాడతాం. చాలా సందర్భాల్లో అగ్ని గురించి మనం చూస్తాం. కానీ కొలిమి అన్నది ఈజ్ డిఫరెంట్. ఐగుప్తును దేవుడు ఏమని మాట్లాడాడంటే ఇనప కొలిమి అన్నాడు ఆయన. కొలిమిలోకి ఏదైనా వస్తువు వెళ్ళిందంటే దానికి ఒక ఆకారం వస్తుంది. కొలిమిలోకి ఎప్పుడు కూడా ఆకారంతో ఉన్న వాటిని పంపించరు. నిరాకారంగా ఉన్నవి కొలిమిలోకి వెళ్తాయి. కొలిమిలోకి వెళ్ళిన తర్వాత దానికి ఒక షేప్ వస్తుంది, ఒక ఆకారం వస్తుంది, దానికి ఒక స్వరూపం వస్తుంది. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, ప్రభు మన జీవితంలో ఆయన దేనికైతే, ఏ సమస్యలకైతే, ఏ శోధనలకైతే పర్మిషన్ ఇచ్చాడో అవన్నీ మనం ఏం చేస్తున్నాయంటే, గలతీ పత్రిక 4:19 క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది. కాబట్టి మన జీవితంలో ఒక దైవికమైన స్వరూపం రావాలి, దైవికమైన స్వభావం రావాలి. రెండు వస్తేనే మన జీవితంలో దైవాశీర్వాదాన్ని మనం పొందుతాం. కాబట్టి వారిని ఫస్ట్ దేవుడు ఎక్కడ పంపించాడు? ఐగుప్తుకు పంపించాడు. అది టెంపరీ, కొంతకాలం అక్కడ ఉండాలి. వాళ్ళ జీవితంలో దేవుడు ఇంకొక ఆలోచన కలిగి ఉన్నాడు. పర్మనెంట్గా ఇంకొక చోట ఉండాలి. టెంపరీగా ఒక చోట ఉండాలి, పర్మనెంట్గా ఒక చోట ఉండాలి. టెంపరీగా ఉండే చోటుకి వెళ్ళడానికి ఇశ్రాయేలుకి ఏం కష్టం కాలే. 40 రోజుల్లో నడిచి వచ్చేసారు. యోసేపు రథాలు పంపించగానే, బండ్లు పంపించగానే ఎక్కి పొలవమండి వచ్చేసారు. కానీ పర్మనెంట్గా ఉండేదాన్ని పొందడానికి మాత్రం దేవుడు ఇశ్రాయేల్కి బండ్లు పంపించలేడు. పర్మనెంట్గా ఉండేది పొందాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని మీరు గమనించినప్పుడు దాన్ని దేవుడు సిద్ధపరిచాడు ఇశ్రాయేలు కొరకు. కానా అన్నది సిద్ధపరచబడింది. 400 సంవత్సరాల ముందే అబ్రహాంతో దేవుడు చెప్పండి, నేను అది ఇవ్వబోతున్నాను దాన్ని. ఆయన అంత ముందు అదే ప్లేస్లో అబ్రహాం ఉన్నాడు, కానీ అక్కడ ఏమీ లేదు. 400 years తర్వాత అక్కడ ఎలా మార్చబడిందో మనకి సంఖ్యాకాండంలో
వారు వేగు చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్, అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చెప్పారు. చాలా సారవంతమైంది, చాలా అద్భుతమైంది, దేవుడు చెప్పినట్లుగా పాలు తేనెలు ప్రవహించే దేశం అది అని వాళ్ళు సాక్ష్యం చెప్పారు. జాషువా, కాలేబు. దేవుడు అలా మరలా చెప్తున్నాను, సిద్ధపరచబడిన హెవెన్ అయినా ఆశీర్వాదమైన దాని కొరకు కూడా, దాన్ని పొందటానికి కూడా దేవుడు మనం సిద్ధపరుస్తాడు. ఆ రోజు ఇశ్రాయేలీల్ని ఆ పర్మనెంట్గా ఉండే కానాను పొందుకోవడానికి, ఈరోజు ఆ కానా దేనికి సాదృశ్యంగా ఉందంటే హెవెన్కి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకంలో ఉన్న వాళ్ళు కూడా ఫరో టైప్ మైండ్ సెట్ అది. ఇప్పుడు చాలా మందికి జీసస్ గురించి తెలుసు, కానీ ఎందుకు నమ్మరంటే ఇది ఫరోకు సంబంధించిన హార్ట్. అది అద్భుతాలు చూసిన, ఎన్ని కార్యాలు దేవుడు వాళ్ళ కళ్ళ ముందు చేసినా సరే వాళ్ళు దాన్ని బిలీవ్ చేయలేదు. ఎందుకంటే బైబిల్ ఇలా రాయబడింది, యుగ సంబంధమైన దేవత. 2 కొరింథియన్స్ 4:4 మనం చూస్తాం, క్రీస్తు సువార్తలో ఉన్న మహిమ వారి మీద ప్రకాశించుకున్న నిమిత్తం అది ఏం చేస్తుందంటే గుడ్డితనాన్ని కలుగు చేస్తుందట. కాబట్టి బ్లైండ్నెస్. అందుకనే ఈరోజు ప్రభు దగ్గర రాకపోవడానికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని విన. ప్రభువుని తెలుసుకోకపోవడానికి, ప్రభు బిడ్డగా తెలుసుకుని కూడా జీవించకపోవడానికి, మొదటి వాళ్ళకేమో వెలుగు లేదు. ప్రభువుని తెలుసుకొని వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే అంధకారములో. ఫస్ట్ దేవుడు అన్నాడు అంధకారము, అజ్ఞానము, కఠిన హృదయము, 3 విషయాలు. అది మనకి ఎఫెసియన్స్లో మనం చూస్తాం. ఎఫెసి పత్రికలో దేవుడు ఆ విషయాన్ని అక్కడ వ్రాయించాడు. చాప్టర్ 4:18 నేను ఆ మాట చదువుతున్నా. అయితే వారు అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. అంధకారము, అజ్ఞానము, కఠిన హృదయం అంట. ఆ రోజు ఐగుప్తులో ఉన్న ఐగుప్తీలకి అది మనం చూస్తాం ఆ జీవితంలో. కఠిన హృదయం. అద్భుతం జరిగినప్పుడు నిజంగా యెహోవాయే దేవుడు అనేవాడు. మళ్ళీ కొంత సమయానికి మళ్ళీ మామూలు అయిపోయేవాడు. ఈరోజు చాలా మంది కూడా అవసరం తీరే వరకు దేవుడు, అవసరం తీరిన తర్వాత ఒక సామెత ఉంది, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టాడట. అవసరానికి వాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు జీసస్. కానీ జీసస్ కొరకు జీవించేవారు, జీసస్ కొరకు పని చేసేవారు వీళ్ళు తప్ప రేపు పరలోకంలో ఇంకెవరు ఉండరు. ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు పని చేయాలి. ఎందుకంటే 2 కొరింథియన్స్ 5:15 మనం చూస్తాం, జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించాలి. అదే రీతిగా 1 కొరింథియన్స్ 15:58 ప్రభువునందు మీ ప్రయాస అన్నట్టుగా అర్థం కాదు, పని చేయాలి, జీవించాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు పని చేయాలి. అలాంటి వారే శాశ్వతమైన వాటిని కలిగి ఉండగలరు, పొందగలరు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు విషయానికి వచ్చినప్పుడు వారు ఐగుప్తులో టెంపరీగా కొంతకాలం ఉండాలి. ఆ టైం అయిపోయింది, దేవుడు వారిని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత మనం అక్కడ ఆలోచించినప్పుడు ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన వాక్య భాగం 2 కొరింథియన్స్ 5 మొదటి వచనంలో మనం ఎరుగుదము, మనకి ఏముందో, మనం ఏం పొందబోతున్నామో ఆ రోజు కొరింథియన్స్ గుర్తించినట్లుగా ఇశ్రాయేలీలు కూడా వాళ్ళు ఏం పొందబోతున్నారో, దేవుడు మన కొరకు కానాను సిద్ధపరిచాడు, దాన్ని మేము పొందాలి. ఈ రీతిగా ఆ కాన్సెప్ట్ లేదు వారికి, ఆ నిరీక్షణ లేదు. నిరీక్షణ లేదు కాబట్టి దాని కొరకు వారు సిద్ధపడలేదు. నిరీక్షణ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఎవరైతే నిరీక్షిస్తున్నారో దేవుడు వారిని సిద్ధపరుస్తాడు. కాబట్టి మనకి
దేవుడు సిద్ధపరిచిన ఈ భూమి మీద ఉన్న వాగ్దానాలు కావచ్చు, పరలోకం ఉండే శాశ్వతమైనవి, నిత్యత్వంలో ఉన్న ఆ ప్రత్యేకమైనవి కావచ్చు, ఎనీథింగ్, దేవుడు దాని కొరకు మనల్ని ఆయనే సిద్ధపరుస్తాడు, ఆయనే నడిపిస్తాడు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు మనం గమనిస్తే కానా చేరే వరకు కూడా ఒక్కరోజు వారిని విడిచిపెట్టలేదు, ఒక్కరోజు వారిని మర్చిపోలేదు ఆయన. ఈరోజు అదే దేవుడు మనతో ఉన్నాడు. ఈరోజు మనం ప్రభువుని నమ్ముకున్నది దేని కొరకంటే ఏదో టెంపరీగా ఆరోగ్యం కొరకు, ఆర్థిక విషయాల కొరకు, పిల్లల కొరకు, పెళ్ళిళ్ళ కొరకు, ఉద్యోగాల కొరకు, దాని కొరకు వస్తే నేను అంటాను, దానికి బైబిల్లో ఒక మాట ఉంది. మరి ఆ మాట కొంచెం కఠినంగా ఉంటుంది అనమాట. మరి వాక్యంలో ఉంది చెప్పాలి. ఇది రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యకరమైనది. మరి ఆరోగ్యానికి సంబంధించి కొన్ని చేదుగా ఉంటాయి, కొన్ని ఎట్లా ఉంటాయి, కొన్ని తినబుద్ధి కాదు. ఇప్పుడు మీకు ఏదైనా ఫీవర్ వచ్చింది అనుకోండి, రుచిగా ఉండే క్యాప్సిల్స్ ఇవ్వండి అని అడుగుతారా? తీయగా ఉండాలి, ఏది ఇస్తుంది సప్పుడు చేయకుండా కళ్ళు మూసుకోవటం, మింగటం, అంతే. అది నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. ఇక్కడ ఏమని రాయబడిందంటే 15th చాప్టర్లో 19th వర్స్, 19వ వచనం, 1 కొరింథియన్స్ 15:19లో ఈ జీవిత కాలం మట్టుకే ఈ భూమి మీద ఒక ఇల్లు కట్టుకోవాలి. ఒక ఆమెను అడిగాను నేను, అమ్మ నీకు ఏముంది కోరిక అంటే, ఒక కళ ఉంది పాస్టర్ గారు, అది ఇప్పటికి కళ్ళలాగా మిగిలిపోయింది, ఒక ఇల్లు కావాలనుకుంటున్నాను, అది కళ్ళలాగా మిగిలిపోయిందట. అంటే ఇల్లు కట్టుకుంటే, ఇల్లు కొనుక్కుంటే, ఇంట్లోకి, సొంత ఇంట్లోకి వెళ్తే ఇంకా ఆమెకి జీవితం ధన్యమైపోయినట్టే. అది ఒక్కటే కాదు కదా, ఆ దేవుడు తప్పకుండా ఇస్తాయి. దేవుడు ఆ రోజు ఇశ్రాయేలుకి ఏమన్నాడంటే, ఏదో మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పలేదు, మీకు ఆల్రెడీ కట్టబడి నింపబడిన ఇళ్ళని ఇస్తా. ఎప్పుడు ఆయన మాటకు లోబడినప్పుడు, నువ్వు ప్రయాస పడకుండానే దేవుడు ఆ రోజు సొలొమోను ద్వారా దేవుడు ఒక మాటను రాయించాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. దేవుడు నమ్మిన వాళ్ళు ఈ వాక్యాన్ని బైహార్ట్ చేయండి. దేవుని దృష్టికి మంచివాడిగా ఉండేవాడికి దేవుడు, చూడండి నేను చదువుతున్నాను, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయంలో 26వ వచనం. ఏలైనగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండేవానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఈరోజు దేవుని దృష్టికి నువ్వు మంచివాడిగా ఉంటే, దేవుని దృష్టిలో కనుక నువ్వు ఉంటే, నీకు ఈ 3 ఉంటాయి. ఫస్ట్ ఏంటి? జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇప్పుడు ఈ 3 లేవనుకోండి, సింపుల్, దేవుని దృష్టిలో మీరు లేరట. జ్ఞానం లేదు, తెలివి లేదు. జ్ఞానం అంటే దేవుని వాక్యం నీ మైండ్లో ఉండటమే. దేవుని వాక్యమే దైవ జ్ఞానానికి సంబంధించింది. చెడుతనం అసహించుకునటమే దైవ జ్ఞానానికి సంబంధించింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టుగా జ్ఞానం. కాబట్టి దేవుడు ఏమి ఇస్తున్నాడట? దేవుని దృష్టిలో ఎవరైతే ఉన్నారో, మంచివాడిగా ఉన్నాడో వాడికి జ్ఞానము, తెలివి, ఆనందం ఇస్తున్నాడు. ఈ ఐశ్వర్యం ఎవరిస్తున్నారు? పాపాత్ముడికి దేవుడు ఒక పని చెప్పాడట. ఏంటా పని అంటే, దైవ దృష్టికి మంచివాడిగా, ఇష్టుడిగా ఇచ్చుడికై ప్రయాసపడి పోగు చేయి పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. కాబట్టి ఈరోజు మనకి దేవుడు ఏదైతే ఇస్తున్నాడు, ఈ భూమి మీద మనకి ఇచ్చే శ్రేష్టమైనవి జ్ఞానము, తెలివి, ఆనందం. ఈరోజు ఎంతమంది వీటిని కలిగి ఉన్నారు? ఆ రోజు ఇశ్రాయేలీయులకి ఈ విషయాలు, ఈ సత్యాలు వారికి అర్థం కాలే. దేవుడు మా కొరకు ఒక అద్భుతమైన ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక శాశ్వతమైన. ఆ రోజు జెనసిస్ చాప్టర్ 17:7-8లో మనం చూస్తాం. శాశ్వతమైన వాగ్దానము, శాశ్వతమైన స్వాస్థ్యము నేను నీకు ఇస్తాను. ఎవర్ లాస్టింగ్ కవెనెంట్, ఎవర్ లాస్టింగ్ పొజిషన్. ఆ రోజు అబ్రహాంకి దేవుడు ప్రామిస్ చేశాడు. కాబట్టి శాశ్వతమైంది మనం కలిగి ఉండాలి, పొందాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది.
టెంపరీగా ఉండే వాటిని మనం పొందటం మనం చూసాం. ఈ జీవితకాలం మట్టుకి మనం ఒకవేళ జీవిస్తే ఒక ఇల్లు కోసమో లేకపోతే ఉద్యోగం కోసమో పెళ్లి కోసమో ఏదో ఈ భూమి మీద ఈ కష్టాల నుంచి బయటపడటం కోసమో ఈ శరీర సంబంధమైన వాటి కొరకు ఎవరైతే జీవిస్తున్నారో వారి గురించి మనం చూసాం. 2 Corinthians 15:19 మనుషులందరికంటే జీవితకాలం మట్టుకి మనం ప్రభువునందు నిరీక్షణ గలవారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. మనం ఈ జీవితకాలం గురించి ఆలోచించాం. ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత చాలా మందికి తర్వాత చూసుకుని ఏం చూసుకోవడానికి ఉండదు, అక్కడ ఏడవటం తప్ప ప్రభువు నమ్మకపోతే. ఇప్పుడే చూసుకోవాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత చూసుకుందాం సార్ అంటే ఏమవుతుంది? ఎయిర్పోర్ట్కి వెళ్ళకముందే టికెట్ ఉందా, వీసా ఉందా అని చూసుకోవాలి. ఏమి లేకుండా మనం వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి చూసుకుందాం అంటే కాని పని అది. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించాలి. టెంపరీగా ఇవి టెంపరీ, ఆస్తులు టెంపరీ, ఇల్లు టెంపరీ, శరీరం టెంపరీ, మనుషులు టెంపరీ. ఈ భూమి మీద కనిపించేవన్నీ కూడా ఏమండి టెంపరీ, అదృశ్యమైపోయారు. కాబట్టి దేవుడు ఫస్ట్ టెంపరీ చేశాడు. అందుకని ఇంకొక రిఫరెన్స్ కూడా చూపిస్తాను నేను. 1 Corinthians 15 ఒక మాట నేను చదువుతున్నాను. 46వ ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన మొదట టెంపరీ, ప్రకృతి అంటే టెంపరీ. అది సీజన్లో కనిపిస్తుంది, ఆ సీజన్ కాగానే వెళ్ళిపోతుంది. మరి ఆత్మ సంబంధమైంది దానికి సీజన్ లేదు, ఎప్పటికీ ఉంటుంది. అందుకని కీర్తన 125 మనం చూస్తాం, యెహోవా యందు నమ్మికించువాడు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉంటాడు. మన దేవుడు కూడా ఎలా ఉంటాడు? 13:8 ప్రకారంగా నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి నో చేంజెస్. కాబట్టి ఈరోజు మనం ఈ విషయాల్ని గమనించినప్పుడు ఆ టెంపరీగా ఉండేదాన్ని పొందడానికి ఇశ్రాయేలుకి వాళ్ళు ఈజీగా వచ్చేసారు. కానీ పర్మనెంట్గా ఉండే కానా వెళ్ళటానికి 40 years పట్టింది. 40 days ఎక్కడ, 40 years ఎక్కడ. ఐగుప్తులోకి రావడానికి ఇశ్రాయేలీకి కష్టమేం కాలే. ఈ భూమి మీదకి రావడానికి కూడా మనకి ఏమీ కష్టం కాలేదు. మనకు తెలియకుండా వచ్చారు ఈ భూమి మీదకి. ఒకరోజు ఈ భూమిని కూడా తెలియకుండానే విడిచిపెట్టారు. కానీ పరలోకానికి వెళ్ళడానికి మాత్రం ఒక అద్భుతమైన దేవుని సిస్టమ్, దేవుని ప్రణాళిక ఉంది. కాబట్టి ఆ రోజు ఇశ్రాయేలీలు తాత్కాలికంగా కొంతకాలం ఐగుప్తులో ఉండాలి, పైగా అక్కడ కూడా వాళ్ళు శ్రమ పడతారని చెప్పాడు ఆయన. అలాగే మన గురించి కూడా తాత్కాలికంగా మనం ఈ భూమి మీద కొంతకాలం ఉంటాం, శ్రమలు పడతాం, నిందలు పడతాం, అవమానాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు. కానీ వీటన్నిటిలో కూడా గుడ్ న్యూస్, ప్రభు మనకి తోడుగా ఉన్నాడు. కీర్తనలో ఆయన అంటాడు, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని తప్పించును. నీతిమంతుని కలుగు శోధనలు, నీతిమంతుని కలుగు సమస్యలు కొన్ని కదట అనేకములు. కాబట్టి వాటన్నిటిలో నుండి దేవుడు ఆ వ్యక్తిని తప్పిస్తాడు. కాబట్టి ఈరోజు మనం శాశ్వతమైన వాటిని పొందటానికి ప్రయాణం చేస్తున్నాం. దాని విషయంలో ఆ ప్రభు ఏం చేస్తున్నాడు? సిద్ధపరిచాడు. అదే రీతికి ఇక్కడ మనల్ని తన ఆత్మ ద్వారా, అందుకనే మనం చదివిన వాక్య భాగంలో 2 Corinthians 5 అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. నేను మరలా ఆ మాటను గుర్తు చేస్తాను మీకు. మీ బైబిల్స్లో మీరు చూడండి. 5వ వచనంలో, దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన ఎందుకు ఇచ్చాడు? ఆ రోజు ఇశ్రాయేలుకి మేఘస్తంభము, ఆ రోజు ఇశ్రాయేలుకి అగ్నిస్తంభము. మేఘస్తంభము, అగ్నిస్తంభము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటే వారికి ధర్మశాస్త్రం కూడా దేవుడు ఇచ్చాడు. రెండు ఉన్నాయి, వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు.
హల్లెలూయా. కాబట్టి ఆయన సిద్ధపరిచిన దాన్ని మనం పొందడానికి ఆ రోజు ఇశ్రాయేలుతో ఉండి దేవుడు ఎలా నడిపించాడో ఈరోజు మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉండి మనల్ని ఆయన నడిపిస్తున్నాడు. అందుకని రోమన్స్ 8:14 మనం చూస్తాం, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందరు. కాబట్టి ఎంతమంది ఈరోజు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారు, వారందరూ కూడా శాశ్వతమైన వాటిని మనం పొందబోతున్నాం. పరిశుద్ధాత్ముని ద్వారానే మనం శాశ్వతమైన వాటిని అనుభవిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనల్ని దేవుడు ఒక ప్రత్యేకమైన అనుభవంలోకి తీసుకువెళ్ళాడు. అందుకని ఇలా రాయబడింది, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నదని మన దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ విషయాల్ని గమనించినప్పుడు ఆ రోజు వారిని ఎప్పుడైతే బయటకు తీసుకొచ్చాడో దేవుడు ఐగుప్తులోంచి, 15వ అధ్యాయంలో నిర్గమకాండం 15th చాప్టర్లో ఎర్ర సముద్రం దాటారు. దాటిన వెంటనే మీరు గమనిస్తే చాప్టర్ 15 ఎక్సడస్ నిర్గమకాండం 15వ అధ్యాయంలోకి వెళ్తే ఎర్ర సముద్రం దాటిన వెంటనే ఐగుప్తులోంచి బయటకు వచ్చారు, ఎర్ర సముద్రం దాటారు. దాటిన వెంటనే ఒక పాట పాడారు. తర్వాత ఏమండి వాళ్ళు కొత్త సంగీతాన్ని మళ్ళీ స్టార్ట్ చేశారు. దేవుడు ఏం చేశారట, పాట బాగానే ఉంది, వాళ్ళు ప్రభువుని స్తుతించడం ఆరాధించడం చాలా బాగుంది. దేవుడు ఆనందించాడు. నీ పాటలు నీ ప్రార్థనలు దేవుడు వింటున్నాడు, ఆయన సంతోషిస్తున్నాడు. ఆ టైంలో ఆయన ఏం చేశారంటే వాళ్ళని పరీక్షించారట. 24 నుంచి మనం చూస్తే దేవుడు వారిని పరీక్షించాడు. అక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయి. ఇలా ఉంది అని చెప్పడం ఎలా ఉంటుంది, దాని విషయంలో గొనగటం సనగటం ఎలా ఉంటుంది. వాళ్ళ ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడు. ఈరోజు ప్రభువుని నమ్మక ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో దేవుని వాక్యాన్ని బట్టి మనకు తెలుసు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, మనం ఎలా ఉన్నాం ప్రభువులోకి రాకముందు. శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మరి ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, మన ప్రవర్తన చూస్తాడు. నువ్వు గొనుగుతున్నావా సనుగుతున్నావా. కొందరు ముఖంలో అసలు వాళ్ళకి ఆ నవ్వు అనేది కనపడదు. ఎప్పుడు కూడా వాళ్ళ ముఖం నిండా కూడా అమావాస్య నాడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ ప్రభువుని నమ్మిన వాళ్ళు ఎలా ఉండాలంటే రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తాను, ఆనందించండి అన్ని సమయాల్లో. ఇప్పుడు పాట పాడినప్పుడు వచ్చిన ఆనందం, మరి మారా నీళ్లు ఆ చేదుగా ఉన్నప్పుడు కూడా ఆనందిస్తే ఎలా ఉండేది. నీకు మేలు కలిగినప్పుడు ఆనందం వస్తుంది. కానీ శోధన వచ్చినప్పుడు కూడా ప్రభువు కొరకు జీవించేవారు పరిస్థితులతో సంబంధం లేకుండా వాక్యాన్ని బట్టి జీవించాలి. అందుకనే మీరు 5:6 2 కొరింథియన్స్ 5:6 ఇలా రాయబడింది, వేలు చూపు వలన కాక విశ్వాసము చేతనే నడుచుకొనిచున్నాం. దేని బట్టి నడుచుకోవాలి? పరిస్థితులను బట్టి నడుచుకోవడం కాదు, ప్రభువుని బట్టి నడుచుకోవాలి. వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ మైండ్ మారిపోయింది. ఈరోజు మనల్ని కూడా దేవుడు చూస్తున్నాడు. శాశ్వతమైంది పొందటం అంత ఈజీ కావాలి. ప్రభువుతో ఉండి ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు అది సాధ్యం. కాబట్టి వారిని గమనించినప్పుడు, వారిని పరీక్షించినప్పుడు, వారిలో ఐగుప్తులో ఉన్నప్పుడు సనుగుడే, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా అదే క్యారెక్టర్ కనిపిస్తుంది. మామూలుగా బైబిల్ ప్రకారం ఏం కావాలి? 2 కొరింథియన్స్ 5:17 ఎవడైనా క్రీస్తునందున్న ఎడల
నూతన సృష్టి, పాతవి గతించనిదిగో క్రొత్తవాయి. దేవుడు చూశాడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో, బాధల్లో సనుగుతున్నారు, దేవుడు లేనప్పుడు సనుగుతున్నారు, దేవుడు ఉన్నప్పుడు, దేవుడు నడిపిస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఆ చేంజెస్ రాలే. ప్రభులో రాకముందు నువ్వు పాపిగా ఉండొచ్చు, కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత నువ్వు పాపిగా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చెయ్యడు, ఆయన చేయనివ్వడు, ఆయన నీతో ఉన్నాడు. కాబట్టి నిన్ను పరిశుద్ధునిగా, నీతిమంతుడిగా నడిపించడానికి, జీవించడానికి ఆయన సమర్థుడు. ఆయన్ని బట్టి నేను పరిశుద్ధుడిగా ఉండగలను, ఆయన్ని బట్టి నేను నీతిమంతుడిగా ఉండగలను, ఆయన్ని బట్టి వాక్యానుసారంగా జీవించగలను. ఆయనే మనకు సామర్థ్యాన్ని ఇస్తాడు, మన సామర్థ్యం కాదు అది. కాబట్టి ఈ విషయాల్ని మనం గమనించాలి. వాళ్ళు ఐగుప్తులు ఎలా ఉన్నారో, ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు కూడా వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ కాలే. దేవుడు ఎవరినైతే పిలిచాడో, మీరు చూడండి జెనసిస్ టు రెవల్యూషన్ వరకు కూడా వారి మైండ్ సెట్ని మొదట మార్చాడు ఆయన. నువ్వు ఇష్టపడాలి ప్రభు, నా మనసు మార్చు, నా హృదయాన్ని మార్చు. ఎలా ప్రార్థన చేయాలి? యెహెజ్కేలు గ్రంథం 36:26 మనం చూస్తాం. నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలుగు చేస్తాను, రాతి గుండె మీలో తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను. తర్వాత నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వారిగా, నా విధులను గైకొనే వారిగా నేను మిమ్మల్ని చేస్తాను అని చెప్పాడు ఆయన. కాబట్టి ప్రభు నన్ను అలా చేయి, నాకు అలాంటి హృదయాన్ని, అటువంటి అనుభవాన్ని నాకు దయచేయని మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట కొరకు మనం ప్రార్థన చేయాలి. అలా అడిగారా ఈరోజు వరకు? ప్రభు నేను నీ దగ్గర రాకముందు ఎలా ఉన్నాను, వచ్చిన తర్వాత ఎలా ఉన్నాను? మీరు చూస్తే రోమపత్రిక మీరు చదవండి, అక్కడ ప్రభువులోకి వచ్చిన తర్వాత ఒక పోరాటం ఉంటుంది. ప్రభువులోకి రాకముందు, ఇప్పుడు చచ్చిన వాడికి ఏ పోరాటం ఉండదు, బ్రతికినట్టుకి పోరాటాలు ఉంటాయి. అక్కడ 7వ అధ్యాయంలో పౌలు గారు ద్వారా దేవుడు కొన్ని విషయాలు మాట్లాడాడు. మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, ఆత్మీయంగా ఉండాలనుకుంటున్నాను, నువ్వు చెప్పినట్టుగా ఉండాలనుకుంటున్నాను, నీకు భయపడాలనుకుంటున్నాను, నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా ఉండాలనుకుంటున్నాను, ప్రభు నా వల్ల కావట్లేదు. చెయ్యవలసిన మేలు చేయకుండా చెయ్యకూడని కీడు చేస్తున్నాను అనే నియమం నాకు కనిపిస్తుంది. అంటే వాళ్ళు పరీక్షించుకున్నారట. మళ్ళీ ఎందుకు మరలా ఇది కనిపిస్తుంది, మరలా ఎందుకు ఈ చూసినట్లయితే ఈ శరీర సంబంధమైన మళ్ళీ ఎందుకు కనిపిస్తున్నాయి అని వాళ్ళు శరీర సంబంధమైనది ఏంటో, ఆత్మ సంబంధమైనది ఏంటో వాళ్ళు ఏం చేశారంటే పరీక్షించుకున్నారు. ఈరోజు కొందరు ఉన్నారు, ఏం జరుగుతుందో, ఏం ఉన్నాయో పరీక్షించుకోరు. ఇంకా మీ లోపల ఎన్ని శరీర సంబంధమైనవి ఉన్నాయి, అది దేవుడు తీయడు, నువ్వే తీసుకోవాలి. ఆత్మ చేత శరీర క్రియలు చంపండి అన్నాడు. ఆత్మనిచ్చింది ఎందుకొరకంటే శరీర క్రియల్ని చంపాలి. నీలో ఉన్న కోపము, ద్వేషము, అసూయ, శరీర కార్యాలు ఎన్నో ఉన్నాయి. వాక్యాన్ని బట్టి నీ హృదయాన్ని, నీ ప్రవర్తనను పరీక్షించుకుంటే అవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి వాటన్నిటిని నువ్వేం చేయాలి? తీసేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ విషయాలను మనం గమనించినప్పుడు వాళ్ళలో ఐగుప్తులో ఉన్నది దేవుడు నడిపిస్తున్నప్పుడు కూడా, దేవుడు వాగ్దానాన్ని పొందడానికి వాళ్ళు బయలుదేరినప్పుడు కూడా అవి కనిపిస్తున్నాయి. నేను గమనించింది ఏంటంటే వాళ్ళు ఏదైతే ఉండకూడదు అదే వాళ్ళని చంపేసింది. ఈ రీతిగా ప్రభువు ఎలా ఉండాలనుకున్నాడో అలా లేరు వాళ్ళు. తర్వాత 16వ అధ్యాయానికి వచ్చినప్పుడు ప్రభు ఏం చెప్పాడో చాలా క్లియర్గా చెప్పాడు మోషే ద్వారా. దేవుడు ఏం చెప్పాడంటే, మీకు నేను ఆహారం ఇస్తాను ప్రతిరోజు కూడా, అది ఎవ్రీ డే. నిజంగా స్టోర్ చేసుకునే బాధ కూడా లేదు, దొంగలు పట్టుకెళ్ళిపోతారన్న భయం కూడా లేదు. ఎవ్రీ డే మీకు నేను మన్నా ఇస్తాను, మీరు తలకి ఒక ఓమేరు చెప్పున, అనుకున్న 1 కిలో చెప్పున మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటే అంతమందికి. మనం చూస్తే ఇక్కడ 16వ అధ్యాయంలో నేను చదువుతున్నాను ఆ వాక్యం కూడా, 16:16 మోషే ఇది
తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించింది ఏమనగా, ప్రతివాడు తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమేరు చెప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలెను. తర్వాత మీరు ఆ అధ్యాయం చదవండి. ఇది చెప్పాడు, మనిషికి ఎంత కూర్చుకోనండి, 1 కిలో అనుకుందాం. ఇందులో కొంతమంది పిసిరు కొట్టోళ్ళు ఉన్నారు. వాడేం చేశాడంటే 1/2 కిలోనే తీసుకెళ్ళాడట. ఇంకొకడు ఉన్నాడు, వీడికి ఆడికి చూస్తే ఆరాటం ఎక్కువ. 1 కిలో తీసుకోమంటే ఆడు 2 కిలోలు 3 కిలోలు తీసుకున్నాడు. కొందరేమో పిసిని కొట్టాడు, ఇప్పుడు కూడా ఉన్నారు కదా. ఆడు తిండో ఎదటి వాళ్ళు తింటే సహించలేడు. ఆడికి సంతోషం ఉండదు, ఎదటి వాడు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేడు. ఇది ఈరోజు కూడా ఈ పిసిని కొట్టోళ్ళు ఉన్నారు. దేవునికి పిసిని కొట్టోళ్ళు అన్నా, దుబారాగా చేసేవాళ్ళు అన్న అసహ్యం. ఎలా ఉండాలో ఆ వివేకం, ఆ జ్ఞానం ఉండాలి. దేవుడు చెప్పాడు, మీరు ఇది ఇలా తీసుకోనండి. ఒకడేమో తక్కువ తీసుకున్నాడట, ఇంకొకటేమో ఎక్కువ తీసుకున్నాడట. కానీ అద్భుతం ఏంటంటే, తక్కువ తీసుకున్నది కూడా 1 కిలో అయిపోయింది. ఆడు 4 కిలోలు తీసుకున్నది 1 కిలో అయిపోయిందట. ఎక్కువ తీసుకున్న వాడికి ఎక్కువ కాలేదు, తక్కువ తీసుకున్నవాడు తక్కువ కాలేదు. చూడండి, దేవుని మాట వినలే. దైవజనుడి ద్వారా దేవుడు ఏం చెప్పాడో, ఈరోజు కూడా దేవుడు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు త్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్ డైరెక్ట్గా ఇవ్వడు మీకు. ఎందుకంటే బైబిల్ ఇలా ఉంది, తన సేవకులకు బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చెయ్యడు. దేవుడు ఎందుకు అపోస్తలుని ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు? వాళ్ళంతటి వాళ్ళే. అందుకని మోషే మీద వాళ్ళు రివర్స్ అయ్యి, మేము వెళ్ళిపోతాం ఐగుప్తికి వెళ్ళే, కానాకి వెళ్ళే, మధ్యలోనే ఆగిపోయారు వాడు. యెషయా గ్రంథం 50 అధ్యాయంలో ఈ మాటలు వింటున్న వారు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని ఒకసారి ఆలోచించండి, మీ హృదయం మీద రాసుకునండి. ఐజయా చాప్టర్ 50 వర్సెస్ 10. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? నువ్వు దేవునికి భయపడుతున్నావు అంటే సేవకుల మాట వింటాం. ఆ రోజు మోషే చెప్పాడు, దేవుడు ఏదైతే చెప్పాడో మోషే దాన్ని చెప్పాడు. కానీ ఆ రోజైనా ఈ రోజైనా సొంత ఆలోచనలతో జీవించే వాళ్ళు. సామెతల్లో మనం చూస్తాం, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, తొదుకు అది మరణమునకు నడుపును. నీకు కరెక్ట్ అనిపించవచ్చు, నీ కరెక్ట్ నా కరెక్ట్ కాదు, వాక్యాన్ని బట్టి అది ఉండాలి. ఆ రోజు మోషే ద్వారా దేవుడు ఇది చెప్పాడు, వాడు వినలే. ఒకడు పిసిని కొట్టాడు అయిపోయాడు, ఇంకొకడేమో వాడు ఓవర్ చేసేసాడు. ఇంకా దేవుడు చెప్పాడు, నాయన దాన్ని రేపటి వరకు ఉంచుకోవద్దు, అది వాసన వస్తుంది. నిజంగా ఆశ్చర్యం, అది పురుగు పట్టి వాసన కొట్టిందట 1 డేలోనే. కొందరు ఏం చేశారు, అలా చెప్పినా కూడా రేపటి వరకు ఈ సద్యానం తినే మోకాలు ఇవి, రేపు ఫ్రెష్గా ఇస్తాను నేను, వేడివేడిగా ఫ్రెష్ ఫుడ్ ఇస్తారంటే ఈ మరి ఆ బతుకు ఆ మైండ్ సెట్ అది. ఒకడు అట్లానే కారులో ఒక ఆయన వెళ్తున్నాడు, ఒక ఆయన లిఫ్ట్ అడిగాడు. ఆ కారులో ఉన్న వ్యక్తికి మంచి మనసు ఉంది, ఆయన్ని కారులో ఎక్కించుకున్నాడు. కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు కారులో భయంకరమైన వాసన వస్తుంది. ఆ కారులో కూడా పర్ఫ్యూమ్ ఉంది, అయినా కూడా దాన్ని బీట్ చేసింది. అది కారు పక్కకి ఆపి ఆయనకు అర్థమైంది ఇది సాక్షుల నుంచి వస్తుంది. ఆయన ఎవరైతే ఆ కారులో ఎక్కాడో ఆ వ్యక్తి వేసుకున్న సాక్షులు వాసన వస్తున్నాయి. ఆయనకు అర్థమైంది ఇది చూసినట్టే సాక్షులు సంబంధించిన వాసన అని చెప్పి చూసి కిందకి దించి ఆయన్ని, అయ్యా మరి మీరు ఎన్ని రోజులు అయింది ఇది ఉతికంటే ఆయన తలకాయ దించుకున్నాడు. ఈయన అర్థం చేసుకున్నాడు, పాపం ఈయన పేదవాడు, కొనుక్కునే స్తోమత లేదు అని చెప్పి పక్కనే షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి 2 జతలు కొత్త సాక్షులు కొని అక్కడ తీయించేసి, ఇవి వేసుకోరా నాయన, దీంతో నా కారులో కూర్చో అన్నాడట.
అర్థం చేసుకుని వాడికి కొత్త సాక్షులు కొనిచ్చి వాడిని అక్కడే కూర్చోబెట్టి ఆ సాక్షులు వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత వచ్చి కూర్చొని చెప్పాడు. కూర్చుని మళ్ళీ కొంత దూరం వెళ్ళగానే మళ్ళీ వాసన స్టార్ట్ అయింది. ఇదేంటబ్బా, వీడు కొత్త సాక్షులు వేసుకున్నా కూడా వాసన ఎందుకు వస్తుంది, ఏమైంది ఏంటి అని చెప్పి మరలా దిగి వాడిని అడిగాడు, మరి నువ్వు తీసిన సాక్షులు అక్కడే పాడేస్తావా, ఏం చేసావంటే కూడా తెచ్చుకున్నాను సార్ అంటాడు. వాడికి కొత్త వచ్చినా సరే ఆ దరిద్రం పోలేదు వాడికి. కొందరు మైండ్ ఎలా ఉంటుందంటే, కాబట్టి మైండ్ చేంజ్ అవ్వాలి. పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పొయ్యాలని చెప్పాడు ఆయన. కాబట్టి దేవుడిని నూతన పరిచింది దేని కొరకంటే, నూతనమైన జీవితాన్ని, నూతనమైన కార్యాలని. ప్రకటన 21:5 మనం చూస్తాం, ఇదిగో నేను సమస్తము నూతనమైనవిగా చేయించున్నాను అంటాడు. ఇక్కడ పాతది మనలో ఉండకూడదు. దేవుడు పరీక్షించినప్పుడు వాక్యాన్ని బట్టి పరీక్షిస్తాడు. నీలో ఇలాంటి స్వభావం. అందుకే మీరు తర్వాత 1 Corinthians chapter 10 చూడండి. 5 నుంచి మనకి కొన్ని విషయాలు కనిపిస్తాయి. వాళ్ళు అనేకులు ఆయనకి ఇష్టలుగా లేరు, వారు చెడ్డవాటిని ఆశించారు. మనం అలా ఉండద్దు. శాశ్వతమైంది పొందాలంటే జీవించే విధానం ఉంది. మనం చేయవలసిన ఆ విధానం కూడా దేవుడు పెట్టాడు. ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో చాలా క్లియర్గా ఆ రోజు ఇశ్రాయేలుతో దేవుడు చెప్పాడు. అందుకని వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యం ఏం చేస్తుందంటే, మనం ఎలా ఉండాలో రాయబడింది, మనం ఏం చెయ్యాలో కూడా రాయబడింది. కాబట్టి దానికి మించి దాన్ని కాదని ఏదైనా పుట్టిందంటే దుష్టు నుండి వచ్చిందని రాయబడింది. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో శాశ్వతమైంది మనం కలిగి ఉండాలి. ఆ రోజు ఇశ్రాయేలీలు దాన్ని పొందడానికి 40 years పట్టిందట. ఆ 40 సంవత్సరాల దేవుడు మోషే ద్వారా, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం ద్వారా ఇశ్రాయేలీలను ఆయన సిద్ధపరిచాడు. ఈరోజు దైవజనం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యం ద్వారా మనల్ని కూడా మనం పొందవలసిన వాగ్దానాలు కావచ్చు, మనం పొందవలసిన ఆ శాశ్వతమైన దైవరాజ్యం కావచ్చు, దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుడు రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు, ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నాడు, మన కొరకు చేయబడిన వాగ్దానాల కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడు. అందుకని మత్తయి సువార్త 25 అధ్యాయంలో కూడా మనం చూస్తాం. మాథ్యూ 25 మనం చూస్తే ఇది రాయబడిన 10వ అధ్యాయంలో సిద్ధపడిన వారు ఆయనతో పాటు లోపలికి వెళ్ళిపోయారట. ఈరోజు ఎంతమంది సిద్ధపడుతున్నారు? సిద్ధపడాలంటే తప్పకుండా ఒక రుండ సిద్ధపరిచేది. ఆ రోజు అహస్వారోస్ రాజు ఏం చేశాడంటే, హేగే అన్న వ్యక్తిని ఒక పని అప్పగించాడు. రాణి కాబోయే ఆమెను ఆయన సిద్ధపరచాలి. మేమే స్నానం చేసుకుని, మేమే బట్టలు వేసుకుని, మేమే వెళ్ళిపోతాం రాజు దగ్గర అంటే నడవదు అట్లా. ప్రిపేర్ చేయడానికి ఆ రోజు రాజు హేగే అనే నపుంసకుడిని నియమించినట్ట. ఆయన అప్పుడున్న ఎస్తేర్తో సహా మిగతా వారందరినీ ప్రిపేర్ చేశారు. కానీ ఎస్తేర్ మాత్రమే ఆ రోజు రాణిగా మార్చబట్ట మనం చూస్తాం. కాబట్టి ఈరోజు దేవుడు కూడా మనల్ని తన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, దైవజనం ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు? శాశ్వతమైన నిత్య రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి జీవిత కాలం అంతా కూడా, ఈ దేహముతో ఉన్నంత కాలం కూడా ఆయన మనం ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టలమై ఉండాలి. తర్వాత 10వ వచనంలో ఇలా రాయబడింది 2 Corinthians 5:10 ఈ దేహముతో ఉన్నంత కాలం. మరొకసారి నేను ఆ వాక్య భాగం చదువుతున్నాను, మీరు కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. ప్రార్థన చేసుకోబోతున్నాం. 2 Corinthians 5:10 వెరీ ఇంపార్టెంట్ రిఫరెన్స్ ఇది. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ప్రభు ఎదుట మనం నిలబడబోతున్న ఒకరోజు
మనతో పాటు ఏమొస్తున్నాయంటే మనుషులు ఎవరు రావట్లేదు కదా, మన క్రియలు మన వెంట వస్తున్నాయి. నువ్వు దేహంతో చేసిన వాటిని బట్టి, అవి మంచివైనా చెడ్డవైనా సరే, వాటి ఫలం మనం పొందుతాం. ఈ భూమి మీద మనం కష్టాలు, సమస్యలు, శోధనలు, ఈ ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రభువు యొక్క కృపను బట్టి జయించినప్పుడు, సహించినప్పుడు, పాపాన్ని జయించినప్పుడు, లోకాన్ని జయించినప్పుడు, సమస్యలను, శోధనని జయించినప్పుడు, వీటన్నిటిని మనం జయించడానికి దేవుడు చూసినట్లయితే వాటి పర్మిషన్ ఇస్తాడు. ప్రభువుతో మనం కలిసినట్లయితే మనల్ని ఏది కూడా ఆపలేదు. దేనికి కూడా మన మీద అధికారం లేదు. ప్రతి దాని మీద దేవుడు మనకు అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. మనం అధికారంతో మాట్లాడాలి, అధికారంతో ప్రార్థన చేయాలి, అధికారంతో మనం జీవించాలి. కాబట్టి ఈ 2 Corinthians 5:1-10 మనకేం నేర్పిస్తుందంటే, శాశ్వతమైన దాన్ని పొందడానికి ఎలా జీవించాలో, ఎలా మనం పని చేయాలో, చాలా చక్కని విషయాలు, అద్భుతమైన విషయాలు దేవుడు అక్కడ రాయించడం మనం ధ్యానించాం. కాబట్టి ఈరోజు మనం ఆ రీతిగా జీవించి, ఆ రీతిగా ప్రయాసపడి వాటిని మనం స్వతంత్రించుకుందుము గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మరొకసారి మీరు మాకు ఇచ్చిన మీ వాక్యాన్ని బట్టి మా కొరకు నిత్యమైనది, శాశ్వతమైనది సిద్ధపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. దాన్ని ఎవరికి మీరు ఇవ్వబోతున్నారు? మీ కొరకు జీవించిన వారి కొరకు, మీ కొరకు పనిచేసే వారి కొరకు వాటిని మీరు నాయన తండ్రి ఇవ్వబోతున్నారన్న సత్యాన్ని మాకు తెలియజేశారు. కాబట్టి ఈరోజు మేము మీ కొరకు జీవించేవారిగా, మీరు చెప్పిన వాటిని మీ కార్యాలను చేసేవారిగా, మీ కొరకు ప్రయాసపడేవారిగా, ప్రతిదినం ఆ రీతిగా జీవించినట్లుగా దీవించమని మమ్మల్ని మీకు అప్పగిస్తూ, మీ కార్యాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇది కూడా ప్రాముఖ్యమైన కార్యం. అర్పణలు అన్నది ఆరాధనలో ఒక భాగం. అది దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా మలాకి గ్రంథం 3:10 నీ రాబడి అంతట్లో, నువ్వు పొందిన వాటన్నిటిలో దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం, అదే రీతి కానుకలు, ఆఫరింగ్స్, టైట్స్ ప్రభువుకి అర్పిద్దాం. దానికి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని తప్పకుండా అలా జీవించిన వారు, చేసిన వారు పొందుతారు. అక్కడ రాయబడింది, కర్స్ ఉంది, ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది, ఆశీర్వాదం ఉంది. కాబట్టి మనం ఏదైతే కలిగి ఉన్నామో ప్రతీది కూడా ఆయన్ని బట్టి కలిగి ఉన్నాం. ఆయన ఇచ్చాడు. అదే రీతిగా మనం పరీక్షించడానికి ఆయన ఒక నియమాన్ని పెట్టాడు. దాన్ని ఎప్పుడైతే మనం చేస్తామో రాబోయే దినాల్లో మనం పొందేది ఎలా ఉండబోతుందో అక్కడ మనం చూస్తున్నాం. ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదను. కాబట్టి ఇది సత్యము అని నువ్వు గుర్తించినప్పుడు, నమ్మినప్పుడు చేయటానికి నువ్వు ఆలోచించావు సంతోషంగా. అందుకే 2 Corinthians 9 రాయబడింది, ధారాళముగా అంట, ఉత్సాహముగా, ధారాళముగా ఇచ్చేవాడిని, సంతోషంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తారు. కొందరు ఇస్తారు కానీ గొనుక్కుంటూ ఇస్తారు. కాబట్టి ధారాళముగా, సంతోషంగా ఇచ్చినప్పుడు కింద రాయబడింది సర్వ సమృద్ధి, సంపూర్ణమైన ఆశీర్వాదం. అక్కడ దేవుడు అక్కడ మాట్లాడాడు. కాబట్టి ఆ విషయాలను కూడా 2 Corinthians 9 మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యంలో ఉన్న ఈ యొక్క కార్యాన్ని మనం నెరవేర్దాం. స్క్రీన్ మీద కనపడుతున్న డీటెయిల్స్కి మీ ఆఫరింగ్స్ అండ్ టైట్స్ పంపించండి. దైవాశీర్వాదం పొందండి. గాడ్ బ్లెస్ యూ. సమస్తం సాధ్యమే, క్రీస్తులో నాకు కలుగును ఎల్లప్పుడూ విజయమే. నిశ్చయు ప్రతి పని
విశ్వాసంతో 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 సాగితే సమస్తం సాధ్యమే. క్రీస్తున నాకు కలుగును ఎల్లప్పుడూ విజయమే. చివరి ప్రార్థనతో ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు దానికి సంబంధించిన కామెంట్స్ పెట్టండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. అదే రీతిగా ఈ యూట్యూబ్ ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్యలో మీరు కూడా పాలు పొంది దైవ ఆశీర్వాదం పొందండి. చివరి ప్రార్థనతో ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ నవంబర్ నెల మొదటి సండే మిమ్మల్ని ఈ రీతిగా ఆరాధించడానికి మాకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. శాశ్వతమైంది, సంపూర్ణమైంది, మీరు కలిగి ఉన్నది, దాన్ని పొందటానికి మేము అర్హులు కాకపోయినప్పటికీ మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా మా పాపములను క్షమించి మమ్మల్ని పవిత్రపరిచి మాకు శాశ్వతమైన పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించి నిత్య నరకం నుండి మమ్మల్ని తప్పించినందుకు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దాన్ని మేము పొందబోతున్నాం. దాని కొరకు మీ వాక్యం ద్వారా, మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు, ఈరోజు ఆ రీతిగా సిద్ధపరచబడి వాటిని పొంది మిమ్మల్ని మహిమపరిచినట్లుగా మీ బిడ్డలను ఆ రీతిగా బ్లెస్ అయ్యండి. మీరు మహిమ పొందండి. వారు అర్పించిన ఆఫరింగ్స్ అండ్ టైప్స్ మీరు జ్ఞాపం చేసుకునండి. తగిన ప్రతిఫలం మీ వాక్యంలో చెప్పబడిన రీతిగా వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఎవరైతే సిక్నెస్తో బాధపడుతున్నారో అది ఎటువంటి రోగమైనప్పటికీ మీరు చిందించిన రక్తం ద్వారా సంపూర్ణమైన స్వస్థత వారికి కలుగునుగాక. వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న శోధనలు, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు, వారికి ఉన్న మానసిక ఒత్తిళ్లు, కుటుంబంలో ఉన్న ఆయన కలతలు, అది ఏదైనప్పటికీ మీ ద్వారానే సమాధానం, మీ ద్వారానే పరిష్కారం, మీ ద్వారానే విడుదల, మీ ద్వారానే నాయన తండ్రి సమస్తానికి నాయన తండ్రి ప్రభువా నాయన పరిష్కారాన్ని ఇవ్వగలిగేది మీరు. మీ కార్యాన్ని జరిగిస్తున్నందుకు ఆ రీతిగా క్షేమము, ఆరోగ్యము, సమాధానము, ఆశీర్వాదం, అన్నిటికంటే ముఖ్యంగా నిత్య జీవము, రాజ్యము మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.